తలలో వంచండి. మనం ఈ ఆదివారం ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, వారమంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి మరల ఈ ఆదివారం మీ సన్నిధిలోనైనా ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి కృపను, మీరు ఇచ్చినటువంటి సహాయాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన సర్వోన్నతుడా మీకే ఘనత, సర్వాధికారి మీకే స్తుతి, సర్వసృష్టికర్త మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకే మహిమ, మా ఉన్నత దుర్గమ మీకే ఘనత, మా రక్షణకర్త మీకే స్తుతి, సర్వసృష్టికి కర్తమైనటువంటి మా దేవ మీకే మహిమ. అబ్బా తండ్రి మీకే స్తోత్రం, ప్రేమగల మా తండ్రి మీకే మహిమ, నిత్యుడగు మా తండ్రి మీకే స్తోత్రం, పరలోకమందున్న మా తండ్రి మీకే స్తోత్రం, ఆత్మలకు మా తండ్రి మీకే మహిమ, జ్యోతిర్మయుడగు మా తండ్రి మీకే స్తోత్రం, కనికరం గల మా తండ్రి మీకే మహిమ, మహిమ గల మా తండ్రి మీకే స్తోత్రం, నన్ను సృష్టించినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం, నన్ను పుట్టించినటువంటి మా తండ్రి నీకే స్తోత్రం, నన్ను స్థాపించినటువంటి మా తండ్రి మీకే మహిమ, నా యొక్క తండ్రి మీకే మహిమ, మాకందరికీ తండ్రి మీకే ఘనత, యేసుక్రీస్తు యొక్క తండ్రి మీకే స్తోత్రం, నీతిగల మా తండ్రి నీకే స్తోత్రం, రహస్యమందున్న మా తండ్రి మీకే మహిమ, నీతిమంతుల తండ్రి నీకే స్తోత్రం, ఇజ్రాయేల్కు తండ్రి మీకే ఘనత, జీవం గల మా తండ్రి మీకే స్తోత్రం, మాకు రాజ్యం అనుగ్రహించుటకు ఇష్టమై ఉన్నటువంటి మా తండ్రి మీకే స్తోత్రం, మహోన్నతుడగు మా దేవ నీకే ఘనత, మహాదేవ మీకే స్తోత్రం, జీవం గల మా దేవ నీకే మహిమ, మీకే మహిమ, ప్రేమగల మా దేవ నీకే స్తోత్రం, ప్రేమకు సమాధానముకు కారకుడవుతుంటే మా తండ్రి నీకే స్తోత్రం, ప్రేమగల మా దేవ, శాశ్వతమైనటువంటి మా దేవ నీకే స్తోత్రం, ఆదరణ అనుగ్రహించి మా దేవ నీకే స్తోత్రం, ఓర్పునకు ఆదరణకు కర్తయ్యకు దేవ మీకే మహిమ, మహాదేవ మీకే ఘనత, కృపగల మా దేవ మీకే స్తోత్రం, కృపచేత నన్ను పిలిచినటువంటి మా దేవ నీకే స్తోత్రం, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ నీకే స్తోత్రం, పరిశుద్ధుడా, ప్రేమగలటువంటి మా తండ్రి, నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధాన పరుచుకున్నారు నాయన, ఆత్మ సంబంధమైన ఒక జన్మను దయచేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి, అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన పరిశుద్ధుడా, ఇగో నాయన ప్రభా నీవు దయాళుడు నాయన తండ్రి, క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలవాడమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాం నాయన తండ్రి, ఇదిగో నాయన మా అపరాధముల చేత తండ్రి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరం మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు నాయన మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం నాయన యెషయా గ్రంథం 44:22 మీరు సెలవిచ్చినట్లుగా తండ్రి మంచి విడిపు ఉన్నట్లుగా నేను నీ అతిక్రమలను మబ్బు తొలినట్లుగా నీ పాపములు తుడిచివేసి ఉన్నానని తండ్రి మీరు సెలవిచ్చిన రీతిగా నా దేవా, నా రాజా నాయన మా పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. అయ్యా నా తండ్రి, ఇదిగో తండ్రి నాయన, ఇగో తండ్రి మా బుద్ధిహీనత మీకు తెలిసే ఉన్నదనయ్యా, మా అపరాధములు మీకు మరుగైనవి కావు తండ్రి నాయన, ఇగో తండ్రి యెహోవా అనుకూల సమయం నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం దేవా నాయన, మీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి తండ్రి మాకు ఉత్తరం ఇవ్వము నాయన. అయ్యా తండ్రి నాయన, ఇక హిమము కంటే తెల్లగా ఉన్నట్టు మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని తండ్రి, ఇష్టోపుతో మా పాపములను కడిగి పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం అయ్యా తండ్రి నాయన. ఇక నేను ఈ ఆదివారం ఉదయకాల సమయంలో సార్వత్రిక సంఘము కొరకు తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇక నాయన ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డకి, వారి కుటుంబాలకి తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. అవరగారి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా, వారి కుటుంబాలను మీ సన్నిధిలో నాయన దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా నాయన. ఇదిగో తండ్రి నాయన రక్షణలోనికి నాయన కుటుంబాలలో, సార్వత్రిక సంఘంలో ఉన్న కుటుంబాలలో ఒకరి రక్షణలోనికి వస్తే నాయన ఇంకొకరి రక్షణలోనికి రాలేనటువంటి నాయన ఎన్నో తండ్రి నాయన, ఇగో తండ్రి ఎన్నో కుటుంబాలలో ఉన్నాయి నాయన. నిజమే తండ్రి, భార్య రక్షణలోనికి వస్తే భర్త రక్షణలోనికి రావట్లేదు నాయన, భర్త రక్షణలోనికి వస్తే భార్య రక్షణలోనికి రాలేదు తండ్రి. అటువంటి కుటుంబాలను అన్నింటినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. భార్య భర్తలు ఇరువురు తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు నాయన సహాయం చేయండి అయ్యా. మీ సన్నిధి తోడుంచండి అయ్యా, మీ కృప తోడుంచమని అడుగుచున్నామయ్యా తండ్రి. ఇగో నాయన ఆకాశ విశాలమును బయలుపరిచినటువంటి దేవుడు నాయన, ఇక ఆకాశం ముందు నీవు తప్ప మాకెవరున్నారు తండ్రి నాయన, నీవే దేవుడవు నాయన. నీకంటే మాకు ఏది లేదయా నాయన. మా ప్రార్థన ఆలకించే దేవుడు, మా ప్రార్థనకు సహాయం చేసే దేవుడవు నాయన. మీ సన్నిధులు నాయన, ఇక నాయన మమ్మల్ని అందరికీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బలహీనమైనటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన, అటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి మీ కృపా కాపుదలతో మీ తోడు ఉంచండి అయ్యా, మీ దక్షిణాస్తము తోడు ఉంచమని అడుగుతున్నాం అయ్యా తండ్రి
నాయన నిజమే తండ్రి, అనేక మంది శరీర కార్యాలలో పడిపోతున్నారయ్యా, అనేక మంది జారత్వంలో పడిపోతున్నారు నాయన, అనేక మంది అపవిత్రతలో పడిపోతున్నారు నాయన, అనేక మంది కామత్వంలో పడిపోతున్నారు తండ్రి నాయన, అనేకలు విగ్రహారాధనకు మరలా వెళ్ళిపోతున్నారయ్యా. అయ్యా 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 వ్యభిచారము, ద్వేషము, కలహము, అత్సరము, కోదములు, కక్షలు తండ్రి, అనేక రకమైన శరీర కార్యాలలో పడిపోతున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా 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 తండ్రి, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయవారు అందరూ రక్షింపబడని సెలవిస్తున్నావు కదా అయ్యా తండ్రి. ఇకనైనా అంతవరకు సహించే కృపా భాగ్యం మాకు ఇవ్వండి అయ్యా. ఓర్పును సహనం మాకు అనుగ్రహించండి అయ్యా. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన, గొప్ప రాజా నీకే స్తోత్రం, స్తోత్రం స్తోత్రము నా రాజా, నా ప్రభా నీకే ఘనత నాయన, మీకే ఘనత చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా బలహీనమైనటువంటి బిడ్డల్ని, శోధనలో ఉన్నటువంటి బిడ్డల్ని, వేదనలో ఉన్నటువంటి బిడ్డల్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను నాయన. నాయన మీ కృపా కాపుదలు దాయిచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన మీరు రెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి, మీరు లేఖనంలో సెలవిస్తున్నారు కదా, దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు అని సెలవిస్తున్నారు కదా తండ్రి. నాయన మేము మీ పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండాన్నట్లు నాయన జ్ఞానం చెప్పును నడుచుటకు తండ్రి మాకు నాయన బుద్ధిని, జ్ఞానమును, వివేకము మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. అయ్యా 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 తండ్రి, నాయన కేవలం ఈ జీవితకాలం మట్టుకే కాకుండా తండ్రి మేము నాయన ఆ పరలోకము కొరకు తండ్రి, ఆ పరలోకపు కనాను పట్టణముకు నాయన రావడానికి కావలసిన సిద్ధపాటు మాకు దయచేయండి నాయన. కేవలం ఈ జీవితం మట్టు మీ క్రీస్తునందు మేము నిరీక్షించిన వారమైన ఎడల తండ్రి మనుషులందరికంటే దౌర్భాగ్యమని నాయన లేఖనము సెలవిచ్చున్నది కదా తండ్రి. అట్టి వారిగా ఉండకుండా తండ్రి నాయన పరలోకపు పట్టణానికి, నాయన పరలోకపు కనాను పట్టణానికి నాయన మేము వెళ్ళుటకు నాకు కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయండి అయ్యా. అయ్యా మేము నిరీక్షణ గలవారమే, సంతోషించుచు నాయన శ్రమల యందు ఓర్పు గలవారమే, ప్రార్థన యందు పట్టుదల గలవారమే ఉండునట్లు తండ్రి మాకు అందరికీ జ్ఞాన హృదయము దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా మీ కృపా కాపుదల దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా 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 విశ్వాసమందు మాకు అభివృద్ధి పరచమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి మేము నాయన అలాంటి విశ్వాసమును కర్త అయిన యేసు వైపునకు చూచు మేము నాయన ముందుకు సాగుటకు నాయన సహాయం చేయండి నాయన. నిజమే తండ్రి నాయన, ఇక అలనాడు లోతు భార్య వెనకకి తిరిగి చూచి లోకాసులలో పడిపోయి వెనక్కి తిరిగి చూచి ఉప్పు స్తంభమైందని నాయన, ఇగో తండ్రి లోతు భార్య వల్లే మీరు ఉండకూడదని సెలవిస్తున్నారు కదా తండ్రి. నాయన మేము అట్టి వారిగా కాకుండా తండ్రి ముందుకు సాగిపోవుటకే నాయన మాకు శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించండి అయ్యా. అలాగే విశ్వాసం బట్టి హరోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడినని నాయన మీరు హెబ్రీ పత్రిక 11:5 సెలవిచ్చారు కయ్యా. అయ్యా అట్టి కృప మాకు అనుగ్రహించండి అయ్యా, అట్టి ధన్యత మాకు దాయిచ్చండి అయ్యా. అయ్యా విశ్వాసం ముందు మమ్మల్ని అభివృద్ధి పరచండి అయ్యా. అయ్యా ఆవగించంత విశ్వాసం కూడా మాకు లేదయ్యా. అయ్యా మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా అయ్యా అలనాడు ఏ విధంగా అయితే తండ్రి మీ పరలోకపు నాయన మీ పిల్లలకి నాయన పరలోకపు నుంచి నాయన మన్నాను కురిపించారో అట్టి రీతిగా నాయన బీదలకు, చిన్నపిల్లలకు, వృద్ధులకు, అనాథలకు నాయన అట్టి రీతిగా తండ్రి వారికి నాయన అనుదిన ఆహార విషయంలో సహాయం చేయండి నాయన. వారి ఆరోగ్య విషయంలో సహాయం చేయండి తండ్రి నాయన. ఎవరెవరు ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ ఇరుకుల్లో ఉన్నారో మేము ఎరుగమయ్యా. అయ్యా సమస్తము చూచుచున్న దేవుడవు నాయన, సమస్తము విడిచున్న దేవుడవు నాయన, మాతో ఉన్న దేవుడవు నాయన, మాకు తోడై ఉన్న దేవుడవు నాయన. నీవే మాకు సహాయము తండ్రి, నీవు తప్ప మాకు వేరెవరూ లేరయ్యా. నీవే మాకు కేడవు నాయన, నీవే మాకు దుర్గము తండ్రి, నీవే మాకు బండ నాయన, నీవే మాకు ఆశ్రయమైన బండవు తండ్రి నాయన. మీ సన్నిధిలో చేరి నాయన, ఇదిగో నాయన కుందేలు ఏ విధంగా బండ సందులో దాక్కుంటున్నదో నాయన అట్టి రీతిగా నాయన తండ్రి మీ సన్నిధిలో నాయన ఇగో నాయన ఈ దాగుకోవడానికి నాయన మీ సన్నిధికి వచ్చామయ్యా. ఇకనే క్రీస్తు అనే బండ సందుకు వచ్చి ఉన్నామయ్యా. అయ్యా కృప చూపించడయ్యా. అయ్యా మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బలహీనట మాకు నాయన బలము దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా అయ్యా నోటి మాట చేత మేము అతిక్రమించుకుంటున్నట్లు నాయన మా నాలుకలను, మా నోటిని అదుపు చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా పాపము చేయటకు నా నోటికి నేను చోటు ఇయ్యలేదు అని నాయన యోబు గారు అన్ని రీతిగా తండ్రి మేము అట్టి వారిగా ఉండినట్లు సహాయం చేయండి అయ్యా. మా నోట ఏ కపటము లేకుండా సహాయం చేయండి ఆయన. ఆయన మాట్లాడుటకు, నిదానించి మాట్లాడుటకు సహాయం చేయండి అయ్యా. అయ్యా మేము పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి మా నాలుకతో డంబమైన మాటలు పలుకుంటున్నట్లు నాయన సహాయం చేయండి నా రాజా. అలాగే తండ్రి మా హృదయంలో తండ్రి ఎల్లప్పుడూ వాక్యం భద్రపరుచుకుని వాక్యం ప్రకారం ప్రవర్తించే మంచి మనసును మాకు ఇవ్వండి అయ్యా. అయ్యా అయ్యా ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకునే బిడ్డలను మీ సన్నిధిలో దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నామయ్యా. అయ్యా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను, డ్యూటీలకి, ఆఫీసులకు వెళుతున్నటువంటి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. అయ్యా మీ కృప కాపుదలు దాయిచ్చేయమని అడుగుతున్నాం నాయన. బిడ్డలను రక్షించమని అడుగుతున్నాం తండ్రి. శోధనలో ఉన్నటువంటి బిడ్డలు
నాయన తండ్రి శోధన జయించుటకు కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వండి నాయన. శోధన జయించుటకు కావాల్సినటువంటి శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వండి నాయన. శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని దయచేయండి నాయన. ఇక నేను సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింపబడి నాయన మీరు కొరింథీయులకు రాసిన పత్రికలో సెలవిచ్చిన రీతిగా నాయన బిడ్డలు తండ్రి నాయన ఇగో నాయన సహించిన గలిపిన కంటే ఎక్కువగా మీరు శోధింపని రీతిగా తండ్రి బిడ్డలను రక్షించండి అయ్యా. సోదరుల బిడ్డలను ఉన్న బిడ్డలు లేవనెత్తండి అయ్యా. అయ్యా రక్షణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు రక్షణ దయచేయండి అయ్యా. అయ్యా మా దేశంలో ఉన్న బిడ్డలు నాయన అధికారులనే కానీ సామాన్య ప్రజలనే కానీ తండ్రి ఇదిగో నాయన తండ్రి నాయన ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా మీ కుటుంబం తండ్రి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా మీ సన్నిధిలో నాయన రక్షణ భాగ్యం దయచేయండి అయ్యా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి అయ్యా. ఇగో నాయన నిత్య జీవం కొరకు తండ్రి మేము ముద్దుగల కంజుకల వలె సిద్ధపాటు కలిగి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటు నాయన సంఘంలో ప్రతి బిడ్డగా అనుగ్రహించండి నాయన. సంఘంలో నాయన క్రీస్తే ఐశ్వర్యందు నాయన వారి ప్రతి అవసరం తీర్చమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ నాయన అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న బిడ్డలనే కానీ తండ్రి మీరు ఒక్కమారు వారిని దర్శించమని తండ్రి వారికి స్వస్థ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా సేవకుల కొరకు తండ్రి సేవకుల కుటుంబాల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా సహాయము చేయండి అయ్యా. వారికి నాయన మీ పరిశుద్ధాత్మ శక్తిని మీ పరిశుద్ధాత్మ జ్ఞానమును వారికి అనుగ్రహించి వారిని నడిపించమని అడుగుచున్నామయ్యా తండ్రి. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధులు నాయన ఈ ఆదివారం నాయన ఇగో తండ్రి మేము నాయన మీరు మాతో మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడిన నాయన మీరు మాట్లాడే దేవుడు అండి నాయన. మీరు మాట్లాడే దేవుడు నువ్వు నిజము గల దేవుడు నాయన. అయా నీవు మాట్లాడిచే తండ్రి కార్యములు జరుగుతాయి నాయన. అయా మీరు మాట్లాడమని అడుగుచున్నామయ్యా. అయా మేము మాట్లాడటం అయిపోయినదయ్యా. అయా మీరే మాట్లాడమని అడుగుచున్నామయ్యా. అయా మీ సన్నిధులు తండ్రి మమ్మల్ని ఒక్కమారు జ్ఞాపకం చేసుకుని మరి మాతో మాట్లాడండి అయ్యా. అయా మా హృదయాలన్నీ గాయపడ్డ హృదయాలన్నీ కట్టమని అడుగుచున్నామయ్యా. అయా మీ సన్నిధులు నాయన మీ కృపా కాపుదల దయచేయమని వేడుకుంటూ తండ్రి నాయన ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ దయరెక్కల చట్టం భద్రపరచమని తండ్రి ప్రతి కుటుంబాన్ని కట్టుకోవడానికి కావలసినటువంటి జ్ఞానమైన మనస్సు తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సంఘంలోని బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని తండ్రి మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించమని ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ దయరెక్కల చట్టం భద్రపరచమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.